పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండే నాయకుడు తండు సైదుల్ గౌడ్ అని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు కర్నాటి యాదగిరి అన్నారు. ప్రజలందరి దీవెనలతో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. బీసీ రాజ్యాధికార సమితి మరియు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదుల్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సైదుల్ గౌడ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి మాట్లాడుతూ తిప్పర్తి మాజీ జడ్పీటీసీగా తండు సైదుల్ గౌడ్ ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, రానున్న రోజుల్లో రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. బీసీలందరూ ఐకమత్యంగా ఉండి తండు సైదుల్ గౌడ్ను బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన నాయకుడు ఐతగోని సత్యనారాయణ గౌడ్, దీకొండ నవీన్ కుమార్, గడగోజు విజయ్ కుమార్, చెన్నోజు రాజు, ఉప్పల శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, చింతల విజయ్ కుమార్, వల్లపు అఖిల్, రొమ్ముల మహేష్, ఉప్పల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి మరియు బీసీ సంక్షేమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, మాజీ జడ్పీటీసీ తండు సైదులన్న గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారు ఇలాగే అష్టైశ్వర్యాలతోటి ఆరోగ్యాలుగా ఉండి ముందు ఇంకెన్నో పదవులు ఆశించాలని బీసీ రాజ్యాధికార సమితి మేము కోరుకుంటున్నాము. బీసీలందరం ఐకమత్యంతో ఉండి రానున్న రోజుల్లో బీసీల రాజ్యం రావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ కాకుండా బీసీలంతా ఐకమత్యంతో ఉండాలి. యాదవులు, గౌడ్స్, పద్మశాలీలు అనేది భేదం లేకుండా బీసీలందరం ఒక్క ఐకమత్యంతో ఉండి రానున్న రోజుల్లో బీసీ రాజ్యాధికారం తెచ్చుకోవాలని కోరుతున్నాను. నల్లగొండ గడియారం సెంటర్లో నల్లగొండ